హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి అలానే దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ అలానే దాంతోపాటు మీకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింకు. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి సిఎస్ఐఆర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు అనౌన్స్మెంట్లో నోటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. 1/2025 ఏ పోస్ట్కి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ ఎక్కడి నుంచి అంటే భువనేశ్వర్ అండి. ఎక్కడ ఉందంటే ఒడిశాలో భువనేశ్వర్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చాడు 1/2025. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందండి. అంటే జనవరి 10th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు February 8th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేయాలి. అప్లికేషన్ కూడా ఓన్లీ ఆన్లైన్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఏ పొజిషన్కి మీకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే టోటల్గా 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఇంకోటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A, ఇంకోటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P. ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి టోటల్గా 3 కలిపి మీకు 13 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10+2 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి, మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు ఏమన్నాడంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అని. ఓకేనా, మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, MS Word, MS Office, MS Excel వీటిపైన నాలెడ్జ్ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయితే డెఫినెట్గా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ పే లెవెల్ చూసుకుంటే మీకు 19,900 నుంచి 63,200, అంటే ఈజీగా మీకు అప్రాక్సిమేట్గా గ్రాస్ శాలరీ 35,800 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, మంచి ప్యాకేజు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 28 years మధ్యలో ఉండాలండి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చాడండి, ఏ డ్యూటీస్ ఏముంటాయని. టు పర్ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, డేటా ఎంట్రీ, ఫైలింగ్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ వర్కే ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా కట్ ఆఫ్ డేట్ అండి. ఏజ్కి కట్ ఆఫ్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ February 8th. ఓకే, ఏజ్కి మీ క్వాలిఫికేషన్కి అన్నిటికీ కూడా. అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే డేనెస్ ఎలవెంట్, హౌస్ రెంట్ ఎలవెన్స్, అలానే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, దీంతోపాటు మెడికల్ ఫెసిలిటీసు, అలాగే అకామిడేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏజ్ 28 years లోపు ఉండాలి. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ అడిగాడు కదా, ఇదిగోండి టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 35 words per minute ఉండాలి. ఇంగ్లీష్ 35 words per minute ఉంటే మీరు ఈ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, దాన్ని క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు 3 కేటగిరీ పొజిషన్స్ ఇచ్చారు కదా, మూడింటికి అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే 3 సార్లు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అంటే 3 అప్లికేషన్లు పెడితే 3 అప్లికేషన్ ఫీజులు కూడా పే చేయాలన్నమాట. ఓన్లీ మీరు 3 అప్లై చేసి ఓన్లీ ఒక అప్లికేషన్ ఫీజు మాత్రమే పే చేశారనుకోండి, అందులో ర్యాండమ్గా ఏదో ఒక అప్లికేషన్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది, హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. సో మీరు మూడింటికి అప్లై చేయాలనుకుంటే 3 ఫీజు అనేవి పే చేయాలి 3 సార్లు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ స్కానర్డ్ కాపీస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది, 35 words per minute ఉండాలి. అండ్ అలానే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు 500 rupees పే చేయాలండి. ఓకేనా, అది కూడా SB కలెక్ట్ సైట్ నుంచి పే చేయాలి. ఓకే, ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ST, SC,
ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఓకే. మిగిలినవన్నీ కూడా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మార్క్ చేసి పెట్టాను. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 18-28 ఇయర్స్ అని. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 3 ఇయర్స్. ఓకే. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఇచ్చాడు. అండ్ అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా జనరల్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ అండ్ ఓబీసీ అయితే 13 ఇయర్స్. ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్స్ అనమాట ఏజ్‌లో. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే 2 స్టేజెస్‌లో ఉంటదండి. ఒకటి మీకు రిటన్ టెస్ట్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్‌లో అనెక్సర్‌లో ఇచ్చాడు. అవన్నీ కూడా డీటెయిల్‌గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో మనం వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలి. వెబ్‌సైట్ లింకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు స్కానర్డ్ కాపీస్ పెట్టాలో అవన్నీ కూడా జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలండి. 50 కేబీ కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ప్రొసీజర్ ఫర్ ఆన్‌లైన్ పేమెంట్ ప్రొసీజర్ కూడా ఇచ్చాడు. ఎలా పే చేయాలి ఏంటి అనేది కూడా అక్కడ వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే అవన్నీ కూడా మీరు పే చేయొచ్చనమాట. అండ్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీరు ఫీజ్ పేమెంట్ చేస్తారు కదా! దాని రిఫరెన్స్ నంబరు, డేటు, అమౌంటు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలక్కడ. సో, డెఫినిట్‌గా అవన్నీ కూడా ముందు ఫీజ్ పేమెంట్ చేసి తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే బెటర్. ఇంకోటి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళు 00 అప్లికేషన్ ఫీజ్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఎవరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 00 అని మెన్షన్ చేయాలి. లేదనుకుంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి అప్లై చేసిన తర్వాత వచ్చిన హార్డ్ కాపీని మీ దగ్గర రిటైన్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ ఉంటది. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు హాల్ టికెట్ అనేది ఎలా వస్తదంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. త్రూ మోడ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ గాని, కొరియర్ గాని, ఈమెయిల్ గాని లేదనుకుంటే ఇచ్చిన వెబ్‌సైట్‌లో గాని పెడతాడు. ఏంటనేది వాళ్ళు తర్వాత నోటిఫై చేస్తారనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవేవి అంటే డేట్ ఆఫ్ బర్త్, 10థ్ మార్క్ షీటు, అలాగే 12థ్ మార్క్ షీటు, ₹500 పేమెంటు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. మిగిలినవన్నీ కూడా ఉంటే పెట్టొచ్చు లేదనుకుంటే లేదు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే క్యాండిడేట్ మే నోట్ దట్ దే నీడ్ టు సబ్మిట్ ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఫర్దర్‌గా మీకు ఇదిగోండి టైపింగ్ టెస్ట్ ఎలా ఉంటదంటే టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇదిగోండి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. 10 మినిట్స్ ఉంటది టైము. దాంట్లో మీ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. ఇది టైపింగ్ టెస్ట్. అండ్ అలానే మీకు ఇక్కడ టైపింగ్‌కి 35 వర్డ్స్ పర్ మినిట్ అని అడిగాను కదా! ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఇచ్చాడు. నంబర్ ఆఫ్ వర్డ్స్ మైనస్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ బై 10 అనమాట. ఓకేనా? ఇది ఫార్ములా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే రిటన్ టెస్ట్ అండి. టోటల్‌గా 2 పేపర్స్ ఉంటాయి రిటన్ టెస్ట్‌లో. పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీలో ఉంటది. తెలుగులో ఉండదు. అండ్ ఇవంతా కూడా స్టాండర్డ్స్ ఏంటంటే క్లాస్ 12థ్ స్టాండర్డ్ టోటల్‌గా 200 మార్క్స్, 2½ అవర్స్ డ్యూరేషన్ ఉంటది. అండ్ పేపర్ 1 చూసుకుంటే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటదండి. 100 క్వెషన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లేదు పేపర్ 1లో. అండ్ పేపర్ 2లో చూసుకుంటే మీకు టోటల్‌గా ఇది 100 మార్క్స్‌కే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ స్ట్రీమ్ 50, 100 మార్క్స్‌కి ఉంటది. సారీ 50 క్వెషన్స్ టోటల్‌గా మీకు 150కి అనమాట. టోటల్‌గా 300 మార్క్స్‌కి ఉంటది. అంటే 100 క్వెషన్స్ 300 మార్క్స్. ఇక్కడ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్క్ కూడా ఉంటది. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది సిలబస్ అనమాట. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.